హలో అండి అందరికీ. ఈరోజు నేను చెప్పేది వచ్చి రేపే కదా శ్రీరామనవమి. వీడియోలో మొత్తం శ్రీరామనవమి స్పెషల్ అనమాట. ఈ వీడియో మొత్తం రేపే కదా పండగ, మొత్తం నేను దాని గురించే చెప్తాను. శ్రీరాముడి పుట్టిన రోజు ఎప్పుడో తెలుసా మీకు? అంటే త్రేతాయుగంలో పుట్టాడు. కళ్యాణం వచ్చి శ్రీరామనవమి రోజు చేస్తారు. మళ్ళీ ఆయన పుట్టినరోజు ఎప్పుడు ఎవరికైనా తెలుసా? అంటే ఏ సమయంలో పుట్టాడో తెలుసా? అదంతా నేను ఈ వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చైత్రశుద్ధ నవమి అనగా ఏప్రిల్ 17 అంటే రేపు. అదే రోజు శ్రీరామనవమి వస్తుంది. హిందువులంతా ఖచ్చితంగా ఈ పండగ అయితే చేసుకుంటారు కదా. ప్రతి ఊరిలో కళ్యాణం జరిపిస్తారు. అదే రోజు అభిజిత్ ముహూర్తం, కర్కాటక లగ్నంలో రామయ్య సీతమ్మ అమ్మ తల్లిది ఒక్కటయ్యారని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా చైత్రమాస శుక్లపక్ష నవమి ఏప్రిల్ 17 శ్రీరామనవమి కదా. అదేవిధంగా విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడంట. అది కూడా పురాణాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. దీన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. హిందువుల పండగల్లో శ్రీరామనవమి చాలా ముఖ్యమైనది కదా. ఖచ్చితంగా అంటే ప్రతి గ్రామంలో, ప్రతి చిన్న పల్లెలో కూడా ఈ పండగ అయితే చేస్తారు కదా. శ్రీరామనవమి అంటే ఆయన పుట్టినరోజు ప్లస్ ఆయన పెళ్లి రోజు రెండు ఒకటే. పురాణాల ప్రకారం రాముడు త్రేతాయుగంలో పుట్టాడు. కొందరు జ్యోతిష్యులు అన్ని లెక్కలు లెక్కించి వాళ్ళ అంచనా ప్రకారం క్రీస్తు పూర్వం 5114వ సంవత్సరం జనవరి 10వ తేదీన జన్మించి ఉండవచ్చని వాళ్ళు అంచనా వేశారంట. దశరథ మహారాజు కౌసల్య కుమారుడు శ్రీరామచంద్రుడు కదా. భరతునికి పట్టాభిషేకం జరగాలంటే శ్రీరాముడు ఉండకూడదు. అందుకనే కైకేయి శ్రీరాముణ్ణి 14 సంవత్సరాల పాటు అడవులకు పంపమని దశరథుణ్ణి ఒక వరం కోరింది. ఇక దశరథుడు ఏమీ చేయలేక రాముణ్ణి అరణ్యానికి పంపిస్తాడు. తండ్రి కోసం ఆ ఆజ్ఞను పాటించి అరణ్యవాసం కూడా చేశాడు రాముడు 14 సంవత్సరాలు. అలాగే ఆయనతో పాటు లక్ష్మణుడు, సీతమ్మ, హనుమంతుడు కూడా అరణ్యవాసంలో ఆయనకు తోడుగా ఉంటారు కదా. ముందు కైకేయి భరతుడి సొంత బిడ్డ అయిన భరతుడి కంటే రామున్నే అంత అల్లారు ముద్దుగా పెంచుతుంది. కానీ ఒక్క మందర చేసిన పని వల్ల ఆమె మందర ఈ కైకేయి బుద్ధి చెడగొడుతుంది. ఇలాంటి మందరలు మన జీవితంలో కూడా చాలామంది ఉంటారు. బంధువులలోనో, ఫ్రెండ్స్లలోనో, మన ఇంటి ముందర పక్కనో, లేకపోతే మన వీధిలోనో ఎవరో ఒకరు ఉంటారు ఇలాంటి మందరలు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటలు ఎప్పుడు వినకండి, సొంతంగా ఆలోచించుకోండి. రామ అనే పదానికి శక్తి చాలా ఎక్కువంట. రామనామం జపిస్తే ఇష్టకార్యసిద్ధి జరుగుతుందంట. రామాయణం పారాయణం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందంట. రామనామం అంత పవిత్రమైనదంట. ప్రతిరోజు రామనామాన్ని స్మరిస్తే పాపాలన్నీ పోతాయంట. రామనామాన్ని అలా జపిస్తూ ఉన్నప్పుడు మనసుకు కూడా చాలా అంటే చాలా ప్రశాంతత వస్తుంది కదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే ఈ మంత్రాన్ని పూజా సమయంలో 9 సార్లు స్మరించుకుంటే ఎలాంటి కష్ట నష్టాలు ఉండవంట, సకల సంపదలు కలుగుతాయంట అని పురాణాల్లో ఉందంట. నేనైతే చెప్పడం లేదు, పురాణాల్లో ఉంది. కొందరు శ్రీరామనవమిని దసరా నవరాత్రులు చేస్తారు కదా, అలాగే 9 రోజుల పాటు ఈ శ్రీరామనవమిని అలాగే జరిపిస్తారంట కొన్ని ఊర్లలో 9 రోజులు. అలాగే అనేక రామాలయాల్లో, అంటే ప్రతి పల్లెలోనూ ఈ పండగ రోజు అయితే కొంచెం సందడిగా ఉంటుంది కదా. రామాలయం, ప్రతి పల్లెలో రామాలయం అయితే కంపల్సరీగా ఉంటుంది. అలాగే ఉత్సవాలు కూడా జరుపుతారు. కనుక ఈ పండగని శ్రీరామ నవరాత్రి అని కూడా అంటారంట. ఎందుకంటే 9 రోజులు జరుపుతారు కదా, నవ అంటే 9 కదా, అందుకని శ్రీరామ నవరాత్రి అని కూడా అంటారు. కొందరు చైత్ర శుక్ల పక్ష నవమి నాడు మాత్రమే ఈ వేడుక చేస్తారు. కొన్ని చోట్ల ఇప్పటికీ కొన్ని పల్లెలలో వసంతోత్సవం లాగా జరుపుతారు. అంటే పసుపు నీళ్ళు చల్లుకోవడం,
అలా దేవుడికి కూడా వసంతోత్సవం జరుపుతారనమాట, హోలీలాగా. కొందరు రథంలో ఊరేగిస్తారు, కొందరు ఉపవాసాలు కూడా ఉంటారు కదా ఈరోజు. విష్ణుమూర్తి దశావతారాల్లో 7వ అవతారం శ్రీరాముడు. శ్రీరాముడి కాలంలో ధర్మానికి ఎక్కువ విలువ కదా. ఆయన ధర్మం గురించి చెప్పడానికే ఆ అవతారం ఎత్తాడంట. అధర్మాన్నే నమ్ముకుంటే రావణాసుడు ఎలా నాశనం అయిపోయాడు? అంత తెలివైన వాడు, అంత జ్ఞానే లేడంట. రావణాసుడికి ఉన్నంత తెలివి ఎవరికీ లేదంట. కానీ ఆయన న్యాయాన్ని ధర్మాన్ని తప్పి అధర్మం వెంటే పయనించాడు. చివరికి నాశనం అయిపోయాడు, మామూలుగా కాదు, సర్వనాశనం అయిపోయాడు. అందుకే ఎవ్వరికి అన్యాయం చేయొద్దు, ఎవ్వరికి కీడు చేయాలన్న ఆలోచన కూడా మీ మనసులోకి రానివ్వకండి. అది ఏదో విధంగా అది పాపమైతే తగులుతుంది. అందుకే ధర్మంగా బ్రతకండి. శ్రీరామనవమి అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది? ప్రసాదం అంటే ఖచ్చితంగా పానకం కదా. పానకం, వడపప్పు. ఈ పండుగ వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ పానకం, వడపప్పు తిని తాగితే ఒంటికి చలవ చేస్తుందని పూర్వం ఇలా మొదలుపెట్టారంట, వీటిని ప్రసాదంగా ఇవ్వాలని ఎండాకాలంలో. ఈ పానకం తాగడం వల్ల బాడీని కూల్గా ఉంచుతుందంట. అంటే కొందరికి వేడి చేస్తుంది కదా ఎండాకాలం ఎక్కువగా, అలా లేకుండా ఒంట్లో వేడిని పోగొట్టేస్తుందంట ఈ పానకం. అలాగే ఈ వడపప్పు తినడం వల్ల బాడీకి రోగనిరోధక శక్తిని అందిస్తుందంట. అంటే ఇమ్యూనిటీ పవర్. రోగనిరోధక శక్తి అంటే ఎలాంటి రోగాన్నైనా తట్టుకునేలాగా బాడీని తయారు చేస్తుందంట. రేపు భద్రాచలంలో కళ్యాణం జరిపిస్తారు కదా రాముడికి, సీతమ్మ తల్లికి. కానీ ఆంధ్రాలో ఒంటిమిట్టలో కదా కళ్యాణం జరిపిస్తారు. భద్రాచలం తెలంగాణలోకి వెళ్ళిపోయింది, ఆంధ్రాకి వచ్చి ఒంటిమిట్టలో కదా. రేపు ఒంటిమిట్టలో కళ్యాణం జరపరు. ఎందుకంటే పున్నమి వేళ రాత్రి సమయంలో మాత్రమే ఒంటిమిట్టలో శ్రీరామనవమి రోజు చేయాల్సిన కళ్యాణం పున్నమి రోజు రాత్రి చేస్తారు. ఈ స్టోరీ అంతా నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టాను, చూడండి. భద్రాచలం గురించి వీడియోస్ పెట్టాను, ఒంటిమిట్ట గురించి వీడియోస్ పెట్టాను. ఎందుకు ఒంటిమిట్టలో శ్రీరామనవమి రోజు కళ్యాణం జరపరు, పున్నమి రోజు ఎందుకు కళ్యాణం జరుపుతారు, అది రాత్రిపూట, అది కూడా నేను వీడియో పెట్టాను. మొత్తం రాముడి గురించి నా ఛానల్లో ఉంటాయి, చూడండి. అయోధ్య గురించి కూడా మొత్తం వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి, అందరూ ఖచ్చితంగా చూడండి. రేపు అందరూ పానకం తాగండి, వడపప్పు తినండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.